మహాభారతంలోని ఒక కీలక ఘట్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒకవైపు ఒక అద్భుతమైన నగరం పురుడు పోసుకుంటుంటే, మరోవైపు ఒక చిన్న అసూయ మొత్తం రాజ్యాన్ని దహించివేసే అగ్నిలా ఎలా మారిందో చూద్దాం. సరే, ఈ మహాగాథలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ముందుగా 2 రాజ్యాల కథతో మొదలుపెట్టి అక్కడి నుంచి ఇంద్రప్రస్థం ఎలా వెలిసిందో, ఆ అద్భుతమైన మాయా సభ గురించి, అలాగే దుర్యోధనుడి గుండెల్లో అసూయ ఎలా పుట్టిందో, ఆ తర్వాత జరిగిన అవమానం, చివరికి అది చల్లారని అగ్నిలా ఎలా మారిందో, వీటన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒక రాజ్యం రెండుగా చీలడంతో. ఈ విభజన 2 వర్గాల భవిష్యత్తును 2 వేర్వేరు దారుల్లోకి నెట్టేసింది. చూడండి, ఒకవైపు పాండవులకు ఇచ్చిందేంటి? ఎందుకూ పనికిరాని ఒక బంజరు భూమి, ఖాండవ ప్రస్థం. మరోవైపు కౌరవులు. వాళ్లు మాత్రం హస్తినాపురంలాంటి సంపన్న రాజ్యంలో సురక్షితంగా ఉన్నారు. ఇక్కడే, ఈ అన్యాయంలోనే భవిష్యత్తులో జరగబోయే మహాసంగ్రామానికి పునాదిపడింది. మరి ఆ పనికిరాని బంజరు భూమి స్వర్గాన్ని తలపించే నగరంగా ఎలా మారిపోయిందో చూద్దాం పదండి. ఇది మామూలు నిర్మాణం కాదండోయ్, ఒక అద్భుతం. శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంతో, దైవ సహాయంతో, దేవతల శిల్పి సాక్షాత్తు విశ్వకర్మే రంగంలోకి దిగి నిర్మించిన నగరమది. అంటే ఇది ఒక రకంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే. ఇంద్రప్రస్థ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువే. సముద్రమంత లోతైన కందకాలు, ఆకాశాన్నంటే తెల్లటి కోటగోడలు, ఇక వీధులైతే ఎంత విశాలంగా ఉన్నాయంటే ప్రమాదమన్న మాటేలేదు. అందుకే దాన్ని దేవతల నగరమైన అమరావతితో పోలుస్తారు. సంపద, న్యాయం, సుపరిపాలన, వీటన్నింటికీ అదొక ప్రతీకగా నిలిచింది. దీంతో చుట్టుపక్కల రాజ్యాల నుంచి ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఇక పాండవుల వైభవానికి శిఖరం లాంటిదే ఆ మాయాసభ. పేరుకు తగ్గట్టే అదొక అద్భుతాల ప్రపంచం. అది కేవలం రాళ్లతో కట్టింది కాదు, ఇంద్రజాలంతో నిర్మించిన ఒక భ్రమల మందిరం. అసలీ మాయాసభ ఎలా వచ్చిందంటే, ఇది ఒక బహుమతి. అసురుల శిల్పి అయిన మయుడు తన ప్రాణాలను కాపాడినందుకు అర్జునుడికి కృతజ్ఞతగా నిర్మించి ఇచ్చాడు. దీని ప్రత్యేకత ఏంటంటే, లోపలికి వెళ్లినవాళ్లకి కళ్లముందు కనిపించేది నిజమో భ్రమో అర్థం కాదు. అంతటి మాయాజాలంతో దీన్ని నిర్మించారు. ఇక్కడే అసలు కిటుకు ఉంది. ఆ సభలో ఉన్న ప్రతి వస్తువు అందం కోసమే కాదు, చూసేవాళ్లని పూర్తిగా కన్ఫ్యూజ్ చేయడానికి డిజైన్ చేశారు. అంటే నున్నటి స్ఫటిక నేలం చూస్తే నీళ్లున్నాయేమో అని భ్రమపడతారు. నిజంగా నీళ్లున్న చోట చూస్తే ఇదేదో గట్టినేలా అనుకుంటారు. తెరిచి ఉన్ననుకున్న దారి మూసుంటుంది, గోడ అనుకున్న చోట దారి ఉంటుంది. చూశారా, ఈ భ్రమలే, ఈ మాయే రాబోయే అనర్థానికి కారణం కాబోతున్నాయి. ఇక ఇదే మాయాసభలో యుధిష్ఠిరుడు రాజసూయ యాగం కూడా పూర్తిచేశాడు. దీంతో ఆయన భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. పాండవుల కీర్తి, ప్రతిష్ఠ, అధికారం అన్నీ కూడా శిఖరస్థాయికి చేరుకున్నాయి. కాని ఇంతటి వైభవం వెనకే ఒక చీకటి నీడ కూడా పొంచి ఉంది. ఆ వెలుగు ఒకరి గుండెల్లో మాత్రం చల్లారే అగ్నిని కాదు, వినాశనాన్ని సృష్టించే దావానలాన్ని రాజేసింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, దుర్యోధనుడు. ఆ రాజసూయ యాగంలో పాండవుల వైభవాన్ని కళ్లారా చూసిన తర్వాత దుర్యోధనుని పరిస్థితి ఎలా ఉందంటే, తన మాటల్లోనే చెప్పాలంటే, పగలు రాత్రి ఈర్ష్యతో మండిపోతూ, వేసవిలో నీళ్లు ఇంకిపోయిన చెరువులా నేను ఎండిపోతున్నాను అని వాపోయాడు. అది మామూలు అసూయ కాదు, అతన్ని లోపలినుంచి తినేస్తున్న ఒక వ్యాధిలా మారింది. ఆ సంపద, ఆ అధికారం, ప్రజలు వాళ్లకిస్తున్న ఆ గౌరవం, ఇవన్నీ చూస్తుంటే దుర్యోధనుడికి పిచ్చెక్కిపోయింది. ఇదంతా తన హక్కు, తననుంచి వాళ్లు దొంగిలించారని అతని మనసు పాపం వైపు మళ్ళింది. ఇప్పటికీ లోపల కుమిలిపోతున్న అసూయకు ఇప్పుడు ఆజ్యం పోసినట్టు ఒక సంఘటన జరిగింది. ఒక చిన్న అవమానం ఆ అసూయను ప్రతీకార జ్వాలగా మార్చేసింది. మాయాసభలోకి అడుగుపెట్టిన దుర్యోధనుడికి ఏది నిజమో, ఏది భ్రమో తెలియలేదు. దీంతో ఒకదాని తర్వాతొకటి కొన్ని పొరపాట్లు చేశాడు. అవే అతని గర్వాన్ని మొక్కలు చేశాయి. ముందుగా స్ఫటికంలా మెరుస్తున్న నేలం చూసి నీళ్లనుకుని బట్టలు పైకి పట్టుకున్నాడు. ఆ తర్వాత నిజంగా ఉన్న నీటి కొలనిని నేలానుకుని అందులో ధబీమని పడిపోయాడు. ఇంకోసారేమో తిరిచి ఉందని భ్రమపడి ఒక స్ఫటిక ద్వారానికి వేగంగా తల బాదుకున్నాడు. ఇలా ప్రతి అడుగులోనూ అతని పరువు పోయింది. ఇక అసలు అవమానం ఇక్కడే జరిగింది.
దుర్యోధనుడు అలా తడబడుతూ పడుతూ ఉండటం చూసి భీముడు, మిగతా పాండవులే కాదు అక్కడున్న సేవకులు కూడా గట్టిగా నవ్వేశారు. గర్వంతో అహంకారంతో బతికే దుర్యోధనుడికి ఆ నవ్వు చెంపపెట్టులా తగిలింది. అది కేవలం నవ్వు కాదు, అతని ఆత్మగౌరవాన్ని కాల్చేస్తున్న నిప్పురవ్వ. ఆ క్షణంలో అతనిలో ఉన్న అసూయ చచ్చిపోయి ప్రతీకారం పుట్టింది. ఎలాగైనా వాళ్లని నాశనం చెయ్యాలన్న కసి వదలైంది. ఇక ఆ మండుతున్న అవమాన భారం పాండవులపై ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలన్న దుర్యోధనుడి సంకల్పాన్ని వజ్రంలా మార్చేసింది. హస్తినాపురానికి తిరిగొచ్చిన దుర్యోధనుడు ఇక ప్రశాంతంగా ఉండలేకపోయాడు. ఆ అవమానం అతని మనసులో ఒక మానని గాయంలా మిగిలిపోయింది. వెంటనే తన మేనమామ శకునితో చేతులు కలిపి పాండవుల పతనానికి కుట్రలు పన్నడం మొదలుపెట్టాడు. చూశారా ఈ సంఘటనల గొలుసుకట్టు ఎలా ఉందో? రాజసూయ యాగంలో పాండవుల వైభవాన్ని చూసి పుట్టిన అసూయ మాయాసభలో జరిగిన అవమానంతో రెట్టింపయింది. ఆ మంటకి శకుని కుట్ర తోడైంది. చివరికి వీటన్నిటి ఫలితమే ఆ సర్వనాశనానికి కారణమైన పాచికల ఆట. ప్రతీకారానికి రంగం సిద్ధమైంది. అంటే ఆ ఇంద్రప్రస్థపు వైభవం, పాండవుల సంపద కౌరవుల గుండెల్లో ఉన్న కుళ్ళుకు అద్దం పట్టింది. ఇది ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. ధర్మం లేని సంపద, అధికారం చివరికి వినాశనానికే దారితీస్తాయి. ఒక్క మనిషి గుండెలో పుట్టిన అసూయ ఒక మహాయుగాన్ని ఎలా ముగింపు పలికిందో కదా.